దిగజారుస్తూ ఉన్నారు. దయచేసి మేము మీ ద్వారా సో ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందండి. బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం కూడా ఉన్నది. నా విజ్ఞప్తి కూడా నేను చేస్తున్నాను మీ ద్వారా ఏంటంటే గెలవాల్సిన అవసరం ఉంది. ఈ గెలిస్తేనే ఆయన యొక్క మెదడులకి జర మెదడు కాస్త మోకాలు ఉన్నది కొంచెం మీదికన్నా వస్తుంది. ఎందుకంటే కళ్ళనే తెరుస్తాడు. అరే ఓడగొట్టిరు కానీ నాకు ఇందుకే ఓడగొట్టిరు అనేది ఒక స్కీమ్ అని నేను అమలు చేయలేదు. తెలియని కన్నా ఇలా ఒక అవ్వకు 4,000 పెన్షన్ రావాలన్న, ఒక వికలాంగునికి 6,000 పెన్షన్ రావాలన్న, ఒక విద్యార్థినికి స్కూటీ రావాలన్న, ఒక నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు రావాలన్న, ఒక కళ్యాణ లక్ష్మి ఏదైతే చెక్ ₹1,00,000 తులం బంగారం ఇస్తున్నాడో ఆ తులం బంగారం రావాలన్న, ఒక ఉద్యమకారులకు నేను 250 చదరపు గదాల ఇల్లు ఇస్తా జాగా ఇస్తా అని చెప్పినటువంటి మాటలు ఏదైతున్నాయో ఆ 250 చదరపు గదాల రావాలన్న. ఇవాళ దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ ఇచ్చి నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పినటువంటి ఆ 12 లక్షలు రావాలన్న. అంటే ఏ స్కీమ్ చూసుకోండి. ఇవాళ నిరుద్యోగులు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మోసం చేసినాం. కనీసం ఇప్పటికైనా ఆ జాబ్ క్యాలెండర్ను సరిగ్గా చేసి అమలు చేసే విధంగా జాబులు రావాలన్నా ఇవాళ ఈ జూబ్లీ హిల్స్లో మళ్ళీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడగొడితేనే ఇవాళ రేవంత్ రెడ్డి కనువిప్పు అవుతాడు. లేకపోతే రేవంత్ రెడ్డికి మొత్తం దిమాగ్ అంత పేద సీటు మీద కూర్చోగానే నాకేందులే 5 ఏళ్ళు నేను చేసుకొని బిక్తా దోసుకొని పోతాను. వాళ్ళకి అన్నదమ్ములు మొత్తం మంచిగా హైదరాబాద్ మీద పడ్డరు. ఆయన ఏమన్నాడు అండి, రియల్ ఎస్టేట్ నెంబర్ 1 చేస్తా అని చెప్పాడు. నాకు రియల్ ఎస్టేట్ వేసుడికి నేను నెంబర్ 1 చేస్తా, రాష్ట్రంలో ఆర్థికంగా పురోగతి చేస్తా అని చెప్పాడు. కానీ ఇలా వాళ్ళ అన్నదమ్ములు మొత్తం హైదరాబాద్ మీద పడి దోసుక పెట్టినారు. ఎక్కడ చూసినా కబ్జాలు ఇవ్వాలి. ఇవాళ ఏ మంత్రి చూసినా ఎవరు చూసినా ఏ ఫైల్ వచ్చింది, ఎంత కమిషన్లు వచ్చినాయి, కమిషన్లు కోసం కాంట్రాక్ట్లు పోయి సెక్రటరియట్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని పరిపాలన ఎక్కడ చేస్తున్నావు, అంతకుముందు పోలీస్ కంచెలు ఉండదు, పోలీసు మొత్తం కంచెలు వేసినా చెప్పి. కానీ నువ్వు ఎలా పోలీస్ కమాండర్ రూమ్లో కూర్చొని దొర లెక్క నువ్వు ఒక క్రిమినల్ కేసు నువ్వు ఇవాళ పోలీసు కమాండర్ రూమ్లో కూర్చొని ఇవాళ నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు. అంటే ఎంత భయంగా ఉన్నావు. సో ఖచ్చితంగా నీ కనువిప్పు జరగాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, అదేవిధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఓటమి చెందితేనే తను కనువిప్పు అవుతాడు. కనువిపై స్కీమ్స్ అన్న కనీసం సరిగ్గా పరిపాలన చేయాలని కనీసం వాళ్ళు ఉన్నటువంటి అధిష్టానం అన్న జర ముట్టికాయలు వేస్తుంది. లేకుంటే భయం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ముడుపులు ముడుతున్నాయి ఎక్కడికక్కడ. లేకుంటే ఎందుకు సపోర్ట్ చేయరు ఎవరు? ఇలా పరిపాలన అనేది ఎంత మంచిగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుండాలి. ఇలా ఒక అధికారులే ఇలా భయపడిపోతూ ఉన్నారు. నువ్వు గ్రామీణ ప్రాంతాలు చూసుకో, పట్టణ ప్రాంతాలు చూసుకో, అధికారి డైరెక్ట్గా కొంతమంది లంచాలు అడిగే కాడికి వచ్చేస్తున్నారు. కొంతమంది భయపడి ఈ పని చేయకూడదు కదా, రేపు పొద్దున నాకు ఎక్కడ వస్తుందని చెప్పి భయపడి పారిపోతూ ఉన్నారు. సో ఈయన పరిపాలన పూర్తిగా అన్ని విధాల తగ్గిందని చెప్పొచ్చు. అసలు చేతన అయితే లేదు ఆయనకు. మొత్తానికి చెప్పాలంటే ఆయనకి అది వేస్ట్ కాదు. ఆయన మాటలు తప్ప చేష్టలు తప్ప. ఒక తిట్టుడు ఒకటే, కేసీఆర్ని తిట్టి పబ్బం గడుపుకోవడం, కేసీఆర్ని తిట్టి ప్రజలను దారి తప్పియడం. ఇలా మీరు చూడండి, అసెంబ్లీ జరిగిన మొత్తం తీరు చూడండి. ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా కూలిన ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రచారం చేసే విధంగా పోయింది. కానీ ఏమైంది, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా మళ్ళీ అదే వాళ్ళు ఏదైతే ఢిల్లీ టీం వచ్చి మళ్ళీ రిపేర్ చేయాలని చెప్తే ఇలా ఇప్పుడు రిపేర్ చేస్తాను. మళ్ళీ నేను తమ్ముడి షెడ్ దగ్గర కడతా అంటాడు. అవగాహన లేకుండా పూర్తిగానే ఒక ప్రాజెక్టులో పూర్తి అవగాహన లేదు. జనరల్గా ఎవరైనా ఒక కట్టినప్పుడు చిన్న దానికి వచ్చింది అనుకోండి, దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి. ఒక స్కీమ్, ఆ స్కీమే పూర్తిగా 1,00,000 కోట్ల పనికిరాను. ఒక పార్ట్ ఒక దగ్గర పనిచేసిన దాన్ని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని విభాగాలుగా ఉంటాయి. లాస్ట్ ఒక దగ్గర నుంచి నీళ్ళు ఎక్షన్ ఎత్తుకొస్తామో అక్కడ ఉన్నటువంటి 2 వాటిని పిల్లర్స్ని రిపేర్ చేస్తే అదృష్టం జరిగేది, రైతులు నీళ్ళు వస్తాయి. అంటే నేను ఏం చేసినా గత ప్రభుత్వంలో ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఎట్లా ఇరకను పెట్టాలా, పబ్లిక్తో ఇంకా మాయమాటలు చెప్పించుకుంటూ వీళ్ళు లంగలు వీళ్ళు దొంగలు అని ఏదైతే ప్రచారాలు అంతకుముందు ఇది చేసుకుంటారో అదే ప్రచారం ఎంతసేపు ఇది చేయడం. కేసీఆర్ కుటుంబం ఇలా ఏమైంది? కాంగ్రెస్లో కుటుంబ పాలన లేదా? కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య లేదా? ఇలా రేవంత్ రెడ్డి మొత్తం రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా ఎంత ఒక డయాస్ మీద ఈ కొడంగల్ నియోజకవర్గం మా అన్ననే చూసుకుంటాడు. ఎవడాడు అన్న అని చూసుకోనికి ఎవడు? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాజ్యాంగాన్ని కాపాల్సిన నువ్వు నీ నియోజకవర్గాన్ని నిన్ను గెలిపించరు ప్రజలంతా కలిసి నేను ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి నిన్ను గెలిపిస్తే నువ్వెవరినో నీ అన్న నేను పెట్టేసి నీ నియోజకవర్గం చూసుకుంటా అంటావు. రాజ్యాంగం నువ్వు ఇది కూని చేస్తలేవు. ఇలా జగ్గారెడ్డి కూడా ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆయన ఏం చేస్తుండే, ఇలా అధికారులను పిలుచుకొని సమీక్ష పెడుతుండు. బుద్ధి ఉందా ఏమైనా ఒక ముఖ్యమంత్రికి? ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే జిల్లా అధికారులను పిలుచుకొని సమీక్షలు చేస్తుంటే నువ్వు రాజ్యాంగం ఎడ కాపాడుతున్నావు? ఏం పదవి ఉందని? ఇవాళ నువ్వు ప్రజలతో ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించుకుని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుని నియోజకవర్గ స్థాయిగా. ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వాళ్ళకు 3,000 ఓటు రావడానికి, 20,000 ఓటు రావడానికి, 4,000 ఓటు రావడానికి నువ్వు ఇన్ఛార్జీలు ఇచ్చి వాళ్ళు అధికారికంగా ఇవాళ కొబ్బరికాయలు ఏదైనా ఉంటే కొట్టుకోవడమో లేకుంటే అధికారులతో నువ్వు అజమాయించడమో ఎక్కడ పోతుంది? నువ్వు రాజ్యాంగం ఎడ కాపాడుతున్నావు?
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కూని చేసింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలను ఇలా వాళ్ళను ఇది చేస్తున్నావు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నువ్వు అధికారికి దుర్వినియోగం చేస్తున్నావు పూర్తిగా. వాళ్ళు కాదు చేసింది, బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా బరాబర్ ఎక్కడ అయినా తప్పు జరిగినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు కేసీఆర్ గారు. ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా చెప్పింది ఇట్లా ఇవ్వాలి. నువ్వు ఇలా పూర్తిగా బ్లఫ్ చేస్తా ఉన్నావు, ఇలా రాష్ట్రాన్ని బ్లఫ్ చేస్తూ ఉన్నాడు పూర్తిగా. ఇలా 42% బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి ఇలా బీసీ బిడ్డలను కూడా బ్లఫ్ చేస్తూ ఉన్నాడు. ఇలా దళిత బిడ్డలకు దళిత బంధం చేసి వాళ్ళను మోసం చేసిండు, అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు. ఈయన ఒక చట్టసభలలోకి ఎన్నుకున్న నాయకుడు, అంతకుముందు ఒకసారి ఎమ్మెల్సీ అయినప్పుడు నువ్వు మళ్ళీ ఎంపీ అయినావు. తనే అధికారంలోకి రాకముందుకు ఒక ముచ్చట చెప్పిండు, రిజర్వేషన్లను రాష్ట్రం మళ్ళీ పెంచాలని అడుగుతాం, జైల్లో పెట్టాలన్నాడు. ఇదే గాడిది ముఖ్యమంత్రి అయ్యి ఏ విధంగా మాట్లాడుతాడండి? 42% సరే నువ్వు బీసీ డిక్లేర్ చేసినావు, చెయ్యాలి కాదు, శాస్త్రీయంగా చేయాలి. శాస్త్రీయంగా చేయండి అని బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీ కానీ అన్నీ చెప్పినప్పుడు నువ్వు శాస్త్రీయంగా పోవాలి. నేను ఏదో తూతు మంత్రం నేను చేస్తున్నా కదా, నేను కష్టపడుతున్నా కదా, ఒక ఊర్లే కదా ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తాడు ఏదైతే లీడర్ కూడా మొత్తం యాక్టింగ్ చేస్తున్నాను. బీసీలకు 42% అనేది 9th షెడ్యూల్లో పెట్టాలనేది నగ్న సత్యం. అది ఎవరైనా కాదన్నా ఏ పార్టీ చెప్పినా ఏమంటుంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఏమంటుంది, బీసీలకు నేను మద్దతు తెలుపుతున్నామంటుంది, మన 9th షెడ్యూల్లో పెట్టాలి కదా. ఇలా తమిళనాడు రాష్ట్రం సాధించింది అంటే ఏ విధంగా సాధించింది అనేది దాని మీద అధ్యయనం చేయాలి. నువ్వు ఎంతసేపు ఏమనంటే నేను న్యాయ సలహాలు తీసుకుంటాను. న్యాయ సలహాలు తీసుకొని నువ్వు జీవోలు తీసి ఆ జీవో చెల్లదని తెలిసి, నువ్వు ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్ ఉందని తెలిసి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్ ఉందని తెలిసి కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నావు అంటే నువ్వు ఇంకా బ్లఫ్ చేస్తాను. నువ్వు ఎందుకంటే ఎన్నికల్లో పోతే ఓడిపోతావు అని దీని మీద ఒక కాజు లాగా నువ్వు వాళ్ళని ఆగం చేస్తున్నావు. ఇప్పటికైనా నిజంగా శరం ఉన్నోడైతే, తెలివి ఉన్నోడైతే, తెలంగాణ బిడ్డనే అయితే, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే బీసీ బిడ్డలు న్యాయం చేయాలనుకుంటే 42% స్థానిక ఎన్నికల్లోనే కాదు, విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వారికి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఉంటేనే నువ్వు మనిషి. లేకపోతే దిగిపోవాలి. లేకపోతే ఇదే బీసీ బిడ్డలు కావచ్చు, ఇదే ప్రజలందరూ కూడా నేను ఉరికిచ్చి కొట్టే దేవుడు కూడా వస్తాయి. ఎందుకంటే మేము కూడా చూసినాం, మనం పక్కపంట దేశంలో బంగ్లాదేశ్ చూసినాం, అదేవిధంగా శ్రీలంక చూసినాం, మొన్న నేపాల్ కూడా చూసినాం. ఏం చెప్తున్నారు వాళ్ళు, అక్కడ ఏం జరిగింది? నీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు విధంగా నియంత ప్రకారంగా వ్యవహరిస్తే ఇలా గుణపాఠం చెప్పారు. సేమ్ ఈయన కూడా నియంత ప్రకారంగానే వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి. తన పరిపాలనను దారి తప్పించుకొని చేతగాక తన పరిపాలన లోపాలను చూపించుకోలేక ఇవాళ ఆయన తప్పుడు యూజ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా గుణపాఠం ప్రజలు సేమ్ ఆ దేశాలు ఎట్లయితేనో రాబోయే రోజుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు ఖచ్చితంగా ఆ దేశాలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా రాబోయే రోజులు ఉన్నాయని సూచన ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం.